మొదటిగా విష్ణుప్రియ తండ్రి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆమెతో గ్రూప్ గేమ్ వద్దు, నీ ఆట నువ్వు ఆడు, నువ్వు కష్టపడితే కప్పు గెలుస్తావు, నువ్వు కొద్దిగా అటువైపు ఉంటున్నావు అని నీ అభిమానులే బాధపడుతున్నారు. నువ్వు స్ట్రాటజీ ప్రకారం అతడితో లవ్ ట్రాక్ నడుపుతూ గేమ్ ఆడుతున్నావు, అదంతా జనాలు నిజమనుకుంటున్నారు అని చెప్పుకుంటూ పోయాడు. ఇంతలో విష్ణు మధ్యలో కలగజేసుకుంటూ అది స్ట్రాటజీ కాదని, తన ఫీలింగ్స్ నిజమేనని తెలిపింది. ఇది ప్రేమ కాదు, ఒకలాంటి ఇష్టం తనపై ఉంది. అతడి వల్లే ఎన్ని రోజులైనా హౌస్ లో ఉండగలుగుతున్నానంటూ ధైర్యం వచ్చింది అని చెప్పింది. నాకు తనపై ఫీలింగ్ ఉన్నప్పుడు దాన్ని ఎందుకు కప్పేయాలి అని ప్రశ్నించింది. అందుకు ఆయన నవ్వుతూ నీ గేమ్ నువ్వు ఆడు అని సలహా ఇచ్చాడు. విష్ణుకు తండ్రి ప్రేమ అందించలేకపోయానని ఎమోషనల్ అయ్యాడు విష్ణు తండ్రి. విష్ణు పుట్టాక చాలా రోజులు తన దగ్గరకు వెళ్ళలేదు. తన చిన్నతనంలో సంతోషాన్ని పంచలేకపోయాను, కొన్ని కారణాల వల్ల దూరంగా ఉన్నాను, వాళ్లకు అన్యాయం చేశాను, పైసా కూడా వాళ్లకు పెట్టలేకపోయాను, అందుకు ఇప్పటికీ నేను సారీ చెప్తున్నాను అన్నాడు. పెళ్లి ప్రస్తావన రాగా విష్ణుకు నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు పెళ్లి చేస్తానన్నాడు. పృథ్వీతో లవ్ ట్రాక్ గురించి మాట్లాడుతూ అదంతా కేవలం ఈ హౌస్ లోనే, గేమ్ అయిపోయాక ఏముండదు అన్నాడు. దాంతో విష్ణు ఏమో అదప్పుడే చెప్పలేనని సిగ్గుపడగా తనకు ఎవరైనా ఓకే అంటూ తండ్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తరువాత ఆయన ఓ గేమ్ ఆడి కూతురి కోసం బర్గర్ సంపాదించాడు. అనంతరం అమ్మ పాట రాగానే తేజ కన్నీటితో ఆశగా గేటు వైపు చూశాడు. కానీ అక్కడ పృథ్వీ తల్లి సత్యభామ లోనికి వచ్చింది. అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి విష్ణుని మాత్రం ప్రేమగా హద్దుకుంది. పృథ్వీని కన్నందుకు థ్యాంక్ యూ అంటూ విష్ణు ఆమె పాదాలపై పడింది. కోడలిగా విష్ణుప్రియ ఓకేనా అని నిఖిల్ అడగ్గా అన్ని వాడిష్టం, వాడికి నచ్చితే ఓకే అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అందరితో కలిసి ఉండు, ఎవరితోనూ గొడవ పడకు, నామినేషన్స్ చేసేటప్పుడు వాళ్ళతో వీళ్ళతో చెప్పకు, ఎవరి గురించో నామినేట్ చేయకు, నీ గురించి చేయి, నీ టాలెంట్ చూపించుకోవడానికి బిగ్ బాస్ నుంచి మంచి అవకాశం, ఇన్ని రోజులు ఉంటావనుకోలేదు, గేమ్ లో మోసం చేయకుండా నిజాయితీగా ఆడు అని సలహాలు సూచనలు ఇచ్చింది. ఎవరు ఎక్కువ ఇష్టమని పృథ్వీ అడగ్గా విష్ణు పేరు చెప్పింది. డాన్స్ బాగా చేస్తుంది, దేవుడి భక్తురాలు, జెన్యూన్ అంది సత్యభామ. తన కొడుకుతో పాటు విష్ణుకు సైతం గోరుముద్దలు తినిపించింది. భర్త రాక కోసం ఎంతో ఆశగా ఎదురు చూసిన ప్రేరణకు భంగపాటు ఎదురైంది. హౌస్ లోకి రాలేకపోతున్నానంటూ తన కటౌట్ ను పంపించాడు. నువ్వు ట్రోఫీ ఎత్తినప్పుడు వస్తానంటూ వీడియో సందేశం పంపాడు. అనంతరం గౌతమ్ అన్నయ్య డాక్టర్ జగదీష్ వచ్చాడు. అందరికీ ఇన్పుట్స్ వచ్చాయి కాబట్టి నిన్ను టార్గెట్ చేయరు, సోలోగానే ఆడు, ట్రయాంగిల్ లవ్ స్టోరీలు వద్దు, మరీ ఎక్కువ కోపడకు, అనుకున్న లక్ష్యానికి దగ్గరలో ఉన్నావు అని చెప్పాడు. చివరిగా తమ్ముడితో కలిసి ఓ గేమ్ ఆడి 51,000 గెలిచారు. అది ప్రైజ్ మనీలో యాడ్ చేయగా మొత్తం 50,30,000కు చేరింది.